వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక 4:20కి అలాగైతే లేచాను. 4కి అయితే అలారం పెట్టుకున్నాను, కాకపోతే ఒక 20 మినిట్స్ అయితే లేట్గా లేచాను అనమాట. 4:20కి అలాగైతే లేచేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వాటర్ హీటర్ అనేది ఆన్ చేసేసి ఇంకా తర్వాత అయితే ఇల్లంతా కూడా ఇలాగైతే చెత్త అంతా ఊడ్చేసుకుంటున్నాను. లోపల బయట అంతా కూడా చెత్త అనేది ఇలాగైతే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లు అనేది లోపలంతా కూడా తడిబట్ట అనేది పెట్టేశాను, అంటే మాప్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. మాప్ అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన చేసుకోవాలి. ఇంక ఇవాళైతే ఇంకా ముందు రోజు అయితే ఉపవాసాలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే ఈరోజు ఫెస్టివల్ అనేది చేసుకుంటారు కదా. ఇంకా నేనైతే ముందు రోజు అంతా కూడా ఉపవాసం ఉన్నానండి. ఇంకా అందుకోసం ఇవాళైతే మహా నైవేద్యం అనేది వండేసి దేవునికి అయితే సమర్పించేద్దామని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగే లేచాను. ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ పూజా మందిరం దగ్గరకు వచ్చేసి ముందు రోజు మనము పువ్వులు అవన్నీ పెట్టి ఉంటాం కదా, దీపారాధన ఒత్తులు అవన్నీ కూడా నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఒక కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనం దేవుడి పువ్వులు ఎక్కడ పడితే అక్కడ అనేది వేయకూడదు కదా. ఇంక ఇలాగైతే ఒక కవర్లోకి అనేది వేసేసుకొని ఇంకా టిష్యూ పేపర్తో ఇంకా అంటే పువ్వు రెక్కలు అవన్నీ కూడా అక్కడక్కడ పడి ఉంటాయి కదా, ఇంకా అవంతా కూడా ఇలాగ టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా దీపారాధన అనేది స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఇవాళ గురువారం కూడా కదా, గురువారం ఏంటంటే నేను సచ్చరిత పారాయణ అనేది చేసుకుంటాను ప్రతి వారం కూడా. ఇంక ఇవాళ సచ్చరిత పారాయణ చేసుకోవాలి, టైం అనేది ఎక్కువ పడుతుంది కదా మనము పారాయణ చేయడానికి అని చెప్పేసి ఎర్లీ మార్నింగే పూజ అనేది స్టార్ట్ చేశానండి. నాకు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:15 అలాగా అయిందనమాట. నేను పూజ స్టార్ట్ చేసేపాటికి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకునేపాటికి ఆ టైం అయిపోయిందండి, ఫ్రెష్ అయ్యి వచ్చేపాటికి. ఇంక ఇప్పుడైతే 5:15, 5:20 అలాగ అవుతుంది. ఇంక ఇప్పుడైతే దీపారాధనకైతే అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఇక్కడ దీపపు కుందుల్లో నూనె ఒత్తులు అవన్నీ కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దేవులకు అన్నిటికీ కూడా పువ్వులతో అలంకరించేసి ఇలాగైతే అగరబత్తులతో దీపారాధన అనేది చేశానండి. మనము దీపారాధన చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపారాధన అనేది డైరెక్ట్గా వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించవచ్చు అనమాట. నేనైతే అగరబత్తులతో దీపారాధన అనేది వెలిగించాను. ఇంకా ఆ తర్వాత అయితే దీపంలోకి కొన్ని అక్షింతలు అనేటివి సమర్పించానమాట. ఇంకా తర్వాత దీపానికి కొన్ని పువ్వులు కూడా పెట్టేసి అయితే దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ నాకు చిన్న శివలింగం అనేది ఉండింది, దానికైతే అభిషేకం అనేది చేసుకుంటానమాట. ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం కూడా చేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే సాయంత్రం అయితే వీలు పడదండి. ఇంకా ఆ తర్వాత అయితే శివయ్యకి అభిషేకం చేసుకున్న తర్వాత కొన్ని పువ్వులను బిల్వపత్రి అదే మారేడు దళం ఉంటుంది కదా, ఇంకా అది కూడా సమర్పించేసి ఇంకా పారాయణ అంతా కూడా చదివేసుకున్నాను అనమాట. అంతా చదువుకునేపాటికి ఒక 6:10 అలాగ అయింది టైము. ఇంకా ఆ తర్వాత అయితే ఆ షిరిడి పాపాకి శివయ్యకి అందరికీ కూడా ధూపం అనేది ఇస్తున్నాను. అమ్మవారికి అందరికీ కూడా ధూపం అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నైవేద్యం ఏంటంటే అరటి పండ్లు అనేది పెట్టాను, అంటే ఇంకా మార్నింగే ఏమీ ప్రిపేర్ చేయలేదు. ప్రజెంట్ అయితే అరటి పండ్లు పెట్టేసి ఆ తర్వాత మహా నైవేద్యంకి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అరటి పండ్లు అనేది పెట్టేశాను అనమాట, ఒక 2 అరటి పండ్లు. ఇంకా నైవేద్యం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంగళహారతి కూడా ఇచ్చేసానండి. మంగళహారతి అయితే నేను అంటే నూనె ఒత్తి ఉంటుంది కదా, దానితోనే మంగళహారతి అనేది ఇస్తాను. కర్పూరంతో కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఎక్కువగా ఫెస్టివల్ టైమ్స్ అయితే అలాగే ఇస్తాను. ఈరోజు ఎందుకో ఇంకా డైరెక్ట్ ఇవే వేసేసానండి మర్చిపోయి. ఇంకైతే ఇక్కడ మంగళహారతి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. మంగళహారతి అంతా ఇచ్చేపాటికి టైం 6:20 అలాగ అయిపోయిందండి, బాగా తెల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే వంట అనేది స్టార్ట్ చేసేసేయాలి. ఇంకా మరి బాబు కూడా బాక్స్ అనేది తీసుకెళ్తాడు కదా, ఆ టైంకి అంతా కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అయితే పూజ అంతా కూడా త్వరగా కంప్లీట్ చేసుకున్నాను.
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నా పూజా మందిరం అనేది ఇలాగైతే దీపాలతో వెలుగుతూ ఉందండి. చక్కగా చూడ్డానికైతే చాలా కొంచెం అయితే పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది కదా, పువ్వులు అన్నీ అలంకరించి ఆ దీపాల వెలుగుల్లో ఆ అమ్మవారిని, శివయ్యని, షిరిడి బాబాని అందరినీ చూసుకుంటూ కొద్దిసేపు అయితే అక్కడే ఒక 2-3 మినిట్స్ అయితే అలాగే కూర్చున్నానండి. ఇంకా ఆ తర్వాత అయితే టీవీ ఆన్ చేశానన్నమాట. టీవీ అయితే భక్తి టీవీ ఆన్ చేసి పెట్టేస్తానండి ఒక 1/2 అవర్ అలాగా. ఇంకా బయటకు వచ్చి చూస్తే బాగా తెల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే ముందుగా నైటే స్టవ్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కాకపోతే మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే మనం వంట స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇలాగైతే తుడిచేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే మనం దేవునికి నైవేద్యం కదా ప్రిపేర్ చేస్తున్నది. ఇంక అందుకోసం అయితే ముందుగా స్టవ్ అనేది అంతా కూడా ఇలాగైతే పూజించుకుంటున్నాను అనమాట. స్టవ్ కూడా పసుపు, కుంకుమ, గంధం అన్నీ కూడా పెట్టాను. ఫస్ట్ అయితే స్వస్తిక్ అనే సింబల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. అది వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కూడా గంధము, పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు అన్నీ కూడా పెట్టేసుకొని స్టవ్ని కూడా అలంకరించేసుకున్నానండి. మనము దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు ప్రతి శుక్రవారం కూడా స్టవ్ని మనము అలంకరించుకోవాలండి. ఇంతకుముందు రోజుల్లో పొయ్యిలు అవి ఉండేటివి కదా, వాటిని అయితే చక్కగా సున్నంతో బాగా అలంకరించుకునేవాళ్ళు. చాలా బాగా కనిపించేవి కూడాను. మనకి పొయ్యి అగ్నిదేవుడు కదా, ఆ అగ్నిదేవునికి కూడా మనము పూజ అనేది చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడేది ఆయనే కాబట్టి అతనికి కూడా మనం పూజ అనేది చేసుకోవాలి. నైవేద్యం వండే ముందు ఇలాగైతే స్టవ్ అనేది పూజించుకొని ఆ తర్వాత అయితే స్టవ్ అయితే ఇలాగా ఆన్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా అయితే రైస్కి అనేది పెట్టేసానండి. రైస్ కంటే పెట్టేస్తే పులిహోరకి, వైట్ రైస్కి రెండింటికి ఒకటేసారి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి రైస్కి అనేది పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండు అనేది నానబెట్టి పక్కన ఉంచుకుంటున్నాను అనమాట. అంటే రైస్ అయిపోయేలోపు చింతపండు కూడా నానిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ నానబెట్టి పక్కన ఉంచుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మెంతి కూర పప్పు అయితే చేస్తున్నానండి. మెంతికూర పప్పు కోసం అయితే ముందుగా కందిబ్యాళ్ళు అయితే కడిగేసుకొని ఇలాగ వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇందులోకి మెంతాకు కూడా 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి అనేది వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత టమోటాసు, పచ్చిమిర్చి, ఇంకా పప్పులోకి వేసేవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా వేసేసి పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు టైం వచ్చేసి 6:30 అలాగ అయిందండి. ఒక 40 మినిట్స్లో వంట అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బాబు ఫ్రెష్ అయిపోయేపాటికి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత టెంకాయ కూడా కొట్టేసి నైవేద్యం అనేది పెట్టేశాను అనమాట. ఇంకా పప్పు కంతా కూడా ఇలాగ వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మొత్తము పచ్చిమిర్చి, టొమాటో, పసుపు అన్నీ తెలిసినవే కదా. ఇంక ఇలాగా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్నీ కూడా వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా బాబు లేవలేదు, లేపాలన్నమాట. అంటే ఫ్రెష్ అయిపోవాలి కదా, తనకి స్కూల్కి టైం అయిపోతుంది. ఒకవైపు వంట చేసుకుంటూనే బాబుని అయితే లేపుతున్నాను. పిల్లలైతే ఇంకొక రోజు హాలిడే వచ్చిందంటే నెక్స్ట్ డే లేయడానికే బద్దకిస్తారు కదా. ఇంక ఇక్కడ మొత్తం అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేస్తానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి వాటర్ అనేది పైకి పొంగకోకుండా ఉంటుంది. దట్టు కందిబ్యాళ్ళు అనేది తొందరగా ఉడికిపోతాయి అన్నమాట చక్కగా. ఇంక ఇక్కడైతే పప్పుకు అనేది పెట్టేశాను. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి. రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పులిహోరకి అయితే నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు అనేది వేయించుకుంటున్నాను అనమాట. ఆ పౌడర్ అనేది పులిహోరలోకి వేస్తారు కదా, ఇంకా అదైతే ఇలాగైతే వేయించుకొని అయితే పక్కన ఉంచుకుంటున్నాను అనమాట. పులిహోరలోకి ఈ పౌడర్ అనేది వేస్తే స్మెల్, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి టెంపుల్స్లో ఇచ్చే పులిహోర ప్రసాదం ఉంటుంది కదా, ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ పులిహోరకి పేస్ట్ అయితే చింతపండు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఇంకా చింతపండు రసం అనేది ఉంటుంది కదా, మనం చింతపండు ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్నాము కదా, దాన్ని అయితే ఇలాగా మెత్తగా చేసేసి ఇంకా పేస్ట్ లాగా చేసేసాను అనమాట. ఇంకా దాన్ని చింతపండు వాటర్ని వేసుకొని అందులోకి కొంచెం పసుపు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకొని
దీన్ని అయితే ఉడికించేసుకోవాలి. ఇంకా పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోతే ఇంకా పక్కన వచ్చేసి పాయసం చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పక్క బర్నర్ పైన ఇలాగ పాలు వేసి కాచేస్తున్నాను అనమాట. పాయసంకి సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా సేమియా అయితే తొందరగా అయిపోతుందని సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తము వంట అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా వైట్ రైస్, పులిహోర అయితే ఇలా కలిపేసి ఉంచాను. ఇంకా ఇక్కడైతే పాయసం అండి ఇది. కొంచెం పాలు ఎక్కువనే వేసాను అనమాట. ఇంకా తర్వాత ఇది మెంతికూర పప్పు, రసం అండి ఇది. ఇంకా బాబుకి అయితే రసం కంపల్సరీ ఉండాలి. ఇంకా ఫస్ట్ అయితే దేవునికి నైవేద్యం పెట్టేసి ఇంకా బాబు కోసం అయితే ఇక్కడ బాక్స్లో అనేది ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా తనకు కూడా అన్ని ఐటమ్స్ కూడా పంపించేసాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మరొకసారి హారతి ధూపం అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇలాగైతే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.